స్వామియే శరణమయ్యప్ప. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజుల్లో మాల అనేది చాలా ఫ్యాషన్ అయిపోయిందండి. మాలలు వేసేయడం, ఫొటోస్ డే బై డే ఫొటోస్ పెట్టేయడం, రీల్స్ చేసుకోవటం ఇవన్నీ కూడా చాలా కామన్ అయిపోయాయండి. కామన్ అయిపోతే అయిపోవచ్చు కానీ ప్రతి మాల కన్నా కూడా అయ్యప్ప స్వామి మాల ఏదైతే ఉందో నా వరకు అయితే చాలా స్పెషల్. ఎందుకంటే అనుకుంటే వేరే మాలలు ఎప్పుడైనా వేయొచ్చు. మాకు అవకాశం ఉంటుంది, ఆడవాళ్ళం కదా. కానీ అయ్యప్ప స్వామి దీక్షకి అలా ఉండదు. ఆయన్ని దర్శించుకునే భాగ్యం కూడా మాకుండదు. కాబట్టి మాకు చాలా ప్రత్యేకం. అందువల్ల నేను కొందరు స్వాములు చేసే పనులను చూసి కొంచెం హర్ట్ అయ్యానేమో. కొందరు స్వాములను చూశాను మాల వేసుకొని చక్కగా ఫోన్‌లో గేమ్స్ ఆడుకుంటూ ఉన్నారు. అలాంటి వాళ్ళు నిజంగా మాల వేయకపోవడమే మంచిదండి. ఎందుకంటే స్వామి దీక్ష చేస్తున్నామంటే స్వామివారి మాల ధారణ మన మెడలో ఉంటుంది. స్వామికి దగ్గరగా మనం స్వామివారి పూజ చేస్తున్నట్టు. అందుకే స్వామివాళ్ళ కాళ్ళకి దండం పెట్టుకుంటారు ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే ఆ స్వామి మాల యొక్క మహిమ అలాంటిది. అలా అందరూ స్వామికి రెస్పెక్ట్ ఇవ్వడం కానీ, స్వామి కాళ్ళకి నమస్కరించుకోవటానికి కానీ ఒక అర్థం ఉండాలి అంటే, ఎవరైతే ఆ స్వామీలు ఉన్నారో వాళ్ళు భగవంతునికి దగ్గరగా ఉండాలి. అంటే గేమ్స్ ఆడడం, ఫోన్లు చూడడం, ఎవరిని పడితే వాళ్ళని ఎలా పడితే అలా తిట్టేసి మళ్ళీ శరణమయ్యప్ప అనేసుకోవటం, ఇలాంటివన్నీ చేస్తూ కాదు. నోరు అదుపులో పెట్టుకొని, మనసు అదుపులో పెట్టుకొని, మనిషి కూడా అదుపులో ఉండి, ఎప్పుడూ భగవంతుడిని స్మరించుకుంటూ నలుగురు స్వాములు కూర్చొని ఉన్నారంటే ఫోన్‌లో గేమ్స్ ఆడుకోవటం కాదు. స్వామి యొక్క పాట ఏదో ఒకటి పాట అందరూ కలిసి నేర్చుకొని, అందరూ సరదాగా పాడుకుంటూ ఉంటే చాలా అర్థవంతంగా ఉంటుంది. అందరూ స్వాములకి గౌరవించే దానికి కూడా ఒక అర్థం ఉంటుంది. అయ్యప్ప మాల వెయ్యటం కూడా మామూలు విషయం కాదండి. ఆ స్వామి సంకల్పం ఉంటేనే మనం ఆ మాల కూడా వేయగలుగుతాము. కాబట్టి మనం మాల వేసే భాగ్యం మనకొచ్చింది అంటే, మనం ఎంత అదృష్టవంతులమా అనేది మనకి అర్థం కావాలి. అలా అర్థం చేసుకొని స్వామికి దీక్షని మనస్ఫూర్తిగా చేసుకొని మీ జన్మ సార్థకం చేసుకోండి.